హలో లిజనర్స్, వెల్కమ్ టు తెలుగు రొమాంటిక్ లవ్ స్టోరీస్. మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సంధ్య సంధ్య మత్తులో కలవరిస్తున్న పేరుకి మాలిని గారిలో కోపం పెరిగిపోతూ వస్తుంది. సంధ్య సంధ్య సంధ్య, మీకు అదొక్కరితే భార్య అన్నట్టు ఎందుకు చేస్తున్నారు? నేను కూడా మీ భార్యనే కదా, కనీసం అది తెలియడం లేదా మీకు? అనుకుంటూ తన కన్నీళ్లు తుడుచుకుంటూ ఉన్నారు మాలిని. శ్రీజ, మీ అమ్మ మీద కోపం చూపిస్తుంటే ఏంటి అర్థం? ఇవి తిను. అయినా మీ అమ్మ గురించి నీకంటే నాకే బాగా తెలుసు. ఎప్పుడు ఏ ఆలోచన చేస్తుందో ఎవరికీ తెలియదు. మర్చిపోయావా లాస్ట్ టైం నవ్యని పెళ్ళికి ఎలా తప్పించిందో? నువ్వు అదొక్కటి గుర్తుపెట్టుకో. మీ అమ్మ లాస్ట్ మినిట్లో కూడా ఏదైనా చేయగలదు. అలాంటిది ఆ నవ్య మనకి ఫోన్ చేసి అడ్రస్తో సహా చెప్పింది. ఇంకొక 2 డేస్ ఆగు, ఓపిక పట్టు. నీ బావని నీ వాణ్ణి చేస్తాను. ఈ అత్త మాటల మీద నీకు నమ్మకం ఉంచు శ్రీజ, నమ్మకంగా చెప్పింది సుమిత్ర. ఏమో అత్త, అన్నిసార్లు లక్ పనిచేస్తుంది అని నేను అనుకోను. మనం ఛాన్స్ తీసుకోకూడదు అన్నది నా ఉద్దేశం. బావ నాకు దక్కకపోతే నేను చచ్చిపోతాను చెప్పింది శ్రీజ. నువ్వు చచ్చిపోవడం ఏంటి? అవసరమైతే దాన్నే నేను చంపేస్తాను, అంతేకాని ఆ ముష్టి మొహం దానికోసం నువ్వు చచ్చిపోతానంటావేంటి? కోపంగా బామ్మగారు అంటుంది. అలా ఏం లేదులే బామ్మ, నీ వరకు అవసరం లేదు. ఏదైనా తేడా జరిగితే అమ్మ అత్తమ్మ చూసుకుంటారు. నాకు వాళ్ళిద్దరి మీద నమ్మకం ఉంది నవ్వుతూ శ్రీజ చెప్తుంటే. అది అలా ఉండాలి అంటూ నవ్వారు సుమిత్ర. రఘు గారు వెళ్ళిపోయాక ఆ డ్రెస్సెస్ తీసుకొని లోపలికి వెళ్ళింది నవ్య. నవ్య వెనకే వెళ్తున్నాడు రామ్ కూడా. బట్టలు పెట్టి రామ్ వైపు చూస్తూ, నాన్న నాతో చాలా బాగా మాట్లాడారు. ఇలా మాట్లాడతారు అని నేను ఎప్పుడు అనుకోలేదు బావా అని చెప్పింది నవ్య. మీ నాన్నకి చిన్నప్పటి నుంచి నీ మీద చాలా ప్రేమ ఉంది, కానీ ఇప్పటి వరకు బయట పెట్టలేదు అంతే, రిలాక్స్డ్గా మంచం మీద వాలి చెప్పాడు. కానీ ఎందుకు? ఏమో, మీ నాన్నకి ఏ కారణాలు ఉన్నాయో నాకేం తెలుసు? స్మాల్ స్మైల్ ఇస్తూ చెప్పాడు. బావా, అసలు నువ్వు ఇక్కడికి ఎవరిని రానివ్వను అని చెప్పావు కదా, మరి నాన్నని అడిగితే తనని ఎందుకు తీసుకొచ్చావు? ఆ ఇంట్లో ఎవరైనా ప్యూర్ హార్ట్ పర్సన్ ఉన్నారు అంటే అది కేవలం మామ మాత్రమే. మామయ్యకి మనల్ని ఆశీర్వదిస్తే మనం నిండు నూరేళ్ళు హ్యాపీగా బతకచ్చు. ఎవరేం చేసినా అవి ఫలించవు. అయినా మనకి కూడా ఒక పెద్ద దిక్కు అంటూ ఉండాలి కదా. అతనే మనకి పెద్ద దిక్కు అన్నాడు రావణ్. ఆ మాటకి ఇంకేం సమాధానం చెప్పలేదు నవ్య. ఇంతలో రావణ్ మొబైల్ రింగ్ అవుతుంటే ఫోన్ పట్టుకొని బాల్కనీలోకి వెళ్ళిపోయాడు రామ్. హలో సార్, అది వాళ్ళు స్పృహలోకి వచ్చారు. నిజంగానా? నిజమే సార్, కానీ చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. మీరు ఒకసారి అర్జెంట్గా బయలుదేరి రావాలి. అటువైపు వాళ్ళు చెప్పేసరికి, సరే నేను ఇప్పుడే స్టార్ట్ అయ్యి వస్తున్నాను. మీరు మాత్రం వాళ్ళు ఎటూ పోకుండా జాగ్రత్తగా చూసుకోండి. వాళ్ళకి ఏమైనా అయితే మాత్రం మీ కంఠంలో ఊపిరి నేను తీయడానికి ఎక్కువసేపు ఆలోచించను. మీకు నా గురించి బాగా తెలుసు అని నేను అనుకుంటున్నాను. మళ్ళీ కొత్తగా నా గురించి చెప్పాల్సిన పని లేదు కాబట్టి నేను వచ్చే వరకు 2 కళ్ళు కాదు 100 కళ్ళు వేసుకొని జాగ్రత్తగా చూస్తూ ఉండండి అంటూ కాల్ కట్ చేసి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు రామ్. బావకేమైంది? సడన్‌గా ఎక్కడికి స్టార్ట్ అయ్యాడు? కొంపదీసి నా ప్లాన్ ఏమైనా బావకి తెలిసిపోయిందా ఏంటి? ఒకవేళ అలా తెలిసిపోతే బావ అప్పుడు నన్ను అంటాడు కానీ బయటకి వెళ్ళడు కదా! అసలేమై ఉంటుంది ఆలోచిస్తూ అలానే ఉండిపోయింది. సిరి దించాల్సిన దగ్గర దించేసి తిరిగి స్టార్ట్ అయ్యాడు విక్రమ్. కార్ డ్రైవింగ్ చేస్తున్న విక్రమ్‌కి గీత నుంచి కాల్ వస్తుంది. చెప్పవే, ఏం చేస్తున్నారు సార్? ఈరోజు నన్ను డ్రాప్ చేయడానికి కానీ, పిక్ చేసుకోవడానికి రాలేదు. అయినా ఇప్పుడు నువ్వేమీ సార్ వాళ్ళ ఇంటికి రావట్లేదు కదా! మళ్ళీ స్పెషల్‌గా నేను పిక్ అండ్ డ్రాప్ చేయాలా? చాలా కష్టం అమ్మాయి. అంటే రేపొద్దున్న పెళ్ళైన తర్వాత కూడా ఇలాగే నన్ను వదిలేస్తావా? గొడవ మొదలుపెట్టింది గీత. ఏం మాట్లాడుతున్నావే? అయోమయంగా అడిగాడు. ఆగు, నేనిప్పుడే అత్తకి చెప్తాను అంటూ విక్రమ్ కాల్ కట్ చేసి వాళ్ళ మమ్మీకి కాల్ చేస్తుంది గీత. హలో గీత, నువ్వు ఎప్పుడు బయలుదేరొస్తున్నావు? ఇక్కడ షాపింగ్ చేయాలి మీ పెళ్ళికి. అత్త, అదంతా కాదు, ముందు నువ్వు నేను చెప్పేది విను. అటు విక్రమ్‌కి తనకి జరిగిన సంభాషణ మొత్తం చెప్పి విక్రమ్ తల్లికి వాడన్న దాంట్లో తప్పేం లేదు కదే అయోమయంగా అన్నారు విక్రమ్ తల్లి. అంతేలే అత్త, నీకు కూడా నీ కొడుకు అంటేనే ఇష్టం. అవును, నా కొడుకు అంటేనే ఇష్టం. అయితే ఇప్పుడేంటి? నవ్వుకుంటూ అడిగారు ఆవిడ. చిన్నప్పటి నుంచి నువ్వు చెప్తుందంతా అబద్ధమే కదా? చిన్నప్పుడేమో ఏమో దానివి, నాకు నా కొడుకు కంటే నా అన్న కూతురే ఎక్కువ అనేదానివి కదా. నువ్వున్నావన్న ధైర్యంతోనే నీ కొడుకు పెద్ద మొరటోడు అని తెలిసి కూడా పెళ్లికి ఒప్పుకున్నా. కానీ ఇప్పుడు నువ్వు కూడా పార్టీ మార్చేశావు అని అసలు అనుకోలేదు ఏడుపు నటిస్తూ చెప్పింది గీత. సర్లే, ఒకవేళ వాడి వైపు తప్పు ఉంటే అప్పుడు వాడిని కడిగేస్తాను. కానీ ఇప్పుడు చెప్పిన దాంట్లో తప్పేం లేదు కదా. నేను ఇందాకే వాడికి కాల్ చేశాను. నీ దగ్గరికి వస్తాను అన్నాడు. ఇద్దరు కలిసి ఊరొచ్చేయండి. పెళ్ళికి ఇంకా 5 రోజులే టైం ఉంది, సరేనా? నాకు చాలా పనులున్నాయి, మళ్ళీ చేస్తానే అన్నారు ఆవిడ. అత్త, నేను చెప్పేది విను అంటున్నా తన మాటల్ని పూర్తి కాకుండానే
గీత ఇక్కడికి వచ్చాక పెళ్లి అయిపోయాక తీరిగ్గా కూర్చొని నువ్వు చెప్పే ముచ్చట్లన్నీ వింటా. కానీ ఇప్పుడు మాత్రం ఫోన్ పెట్టే తల్లి చాలా పనులున్నాయి అన్నారు ఆవిడ. నువ్వెప్పుడు ఇంతే అటు కాల్ కట్ చేసి ఫోన్ని పక్కన పెట్టేసింది. ఇంకో 2 నిమిషాలకి విక్రమ్ నుంచి కాల్ వచ్చింది. వేస్ట్ ఫెలో మళ్ళీ చేశాడనుకుంటూ కాల్ లిఫ్ట్ చేసి హలో వినిపించింది అటునుంచి విక్రమ్ వాయిస్. అని మాత్రమే సమాధానం ఇచ్చింది. ఏమైంది మౌనవ్రతం గాని చేస్తున్నావా ఏంటి మాటలు కాకుండా సౌండ్స్ వస్తున్నాయి నవ్వాపుకుంటూ అడిగాడు. ఏంటి చెప్పు. కింద ఉన్నాను ఫాస్ట్‌గా రా చెప్పాల్సింది చెప్పేసి కాల్ కట్ చేశాడు విక్రమ్. తన రూమ్ సైడ్‌నున్న బాల్కనీ నుంచి కిందకి తొంగి చూసింది. అక్కడ నిజంగానే విక్రమ్ కనిపించడంతో ఫాస్ట్‌గా చున్నీ వేసుకొని విక్రమ్ దగ్గరికి పరుగు తీసింది. పద వెళ్దామంటూ ముందుకు నడిచాడు. కానీ గీత మాత్రం నిలబడ్డ చోటు నుంచి కదలకుండా అలా బొమ్మలా ఉండిపోయింది. కార్ డోర్ దగ్గరికి వెళ్ళి వెనక్కి తిరిగి చూసిన విక్రమ్‌కి అక్కడ గీత అలానే నిలబడి ఉండడంతో ఏమైంది అన్నాడు. నేనెలా ఉన్నానో చూసావా? కనీసం చూడకుండా పద అంటే ఏంటి అర్థం? నేను రెడీ అవ్వాలి ఆగు ఒక అరగంట అంటూ మరో మాటకి ఆస్కారం లేకుండా అక్కడి నుంచి తిరిగి పీజీలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను దీనికోసం వెయిట్ చేయాలా అని గీతను తిట్టుకుంటూ ఇక చేసేదేం లేక అక్కడే కూర్చొని వెయిట్ చేస్తున్నాడు. ఇక్కడ బయటికి వెళ్ళిన రావణ్ 3-4 గంటల తర్వాత తిరిగి వచ్చాడు. బావ ఏమైంది? అంత సడన్‌గా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? రావణ్ రాగానే అతని పక్కన కూర్చొని అడుగుతుంది నవ్య. మన పెళ్లి ఇంకో 2 రోజుల తర్వాత కాదు. రేపే రెడీగా ఉండు. రామ్‌లో ఉండే మృదుత్వం లేదిప్పుడు అతనిలో. కేవలం రావణుడి రాక్షసత్వం మాత్రమే ఉంది. ఏమైంది బావకి? సడన్‌గా ఇలా మారిపోయాడు. కొంపతీసి నేను శ్రీజతో మాట్లాడింది తెలిసిపోయిందా? అని భయంగా అనుకుంటూ రామ్ వైపు చూస్తూ బావ అది నువ్వు ఇంకో 2-3 డేస్ ఆగి చేసుకుందాం అన్నావు కదా! కానీ మళ్ళీ ఎందుకు ఇంత సడన్‌గా ప్లాన్ మార్చావు? భయంగానే అడిగింది నవ్య. ఏమైంది నవ్య 2-3 రోజుల తర్వాత అయినా నేనే నీ మెడలో తాళి కట్టాలి. రేపైనా నేనే నీ మెడలో తాళి కట్టాలి. తాళి కట్టే నేను, కట్టించుకునే నువ్వు ఇద్దరం ఇక్కడే ఉన్నాం కదా! మరి ఇక మనకి డేట్స్‌తో పనేముంది? నాకు తెలియకుండా ఏమైనా ప్లాన్ చేస్తున్నావా? సడన్‌గా నవ్య వైపు చూస్తూ అడిగాడు. ఆ మాటకి తడబడుతూ అయినా బావ నేనేం చేస్తాను? నేను జస్ట్ అడుగుతున్నానంతే. కవర్ చేసే ప్రయత్నం చేసింది నవ్య. అంతేనా? అనుమానంగా మరోసారి ఆమె వంక చూస్తూ అడిగాడు. అంతే బావ అంతే. భయంతో లైట్‌గా వణుకుతూ చెప్తుంది. ఇవన్నీ రావణ్ చూపు దాటిపోలేదు. తనలో కానీ ఆ ఒక క్రూరమైన నవ్వు నవ్వుకొని అక్కడి నుంచి బయటికి వచ్చేశాడు. బాబోయ్! బావలో ఏదో మార్పుంది. ఇప్పుడు ఇంతకీ శ్రీజకి నేను ఈ విషయం ఎలా చెప్పగలను ఆలోచిస్తూ కూర్చుంది నవ్య. ఎంతసేపు ఆలోచిస్తున్నా తనకి ఏ ఉపాయం తట్టడం లేదు. కనీసం నా దగ్గర ఫోన్ ఉంటే బావుండు. తనకు కాల్ అయినా చేసి చెప్పేదాన్ని. బావ నాకు ఆ ఫెసిలిటీ కూడా ఇవ్వలేదు. ఏంటో పాపం శ్రీజ. అక్కడ ఎంత బాధపడుతూ కూర్చుందో ఏంటో అనుకుంటూ ఆలోచిస్తూ అలాగే ఉండిపోయింది నవ్య. రావణ్ అక్కడి నుంచి కిందకి వచ్చి రఘు గారికి కాల్ చేశాడు. హలో కొంచెం తేడాగానే వచ్చింది అతని స్వరం. ఏంటి మామ ఫుల్గా తాగుతూ కూర్చున్నావా? సీరియస్గా అడిగాడు రావణ్. రామ్ అది కాదు అంటూ ఉండగా రావణ్ అని ఒత్తి పలికాడు. అతని వాయిస్లో తేడా గమనించి రఘు గారికి ఒక్క క్షణంలో తాగింది మొత్తం దిగిపోయింది. మళ్ళీ ఏమైంది? కంగారుగా అడిగాడు. నేను రామ్‌గా ఉండడం ఎవరికీ ఇష్టం లేదు మామ. అందరూ నన్ను రావణ్‌గానే ఇష్టపడుతున్నారు. మరి అందరూ నన్ను రావణ్‌గా ఇష్టపడుతున్నప్పుడు నేను మాత్రం రామ్‌గా ఎలా ఉండగలను? చెప్పు. అందుకే నేను కూడా రావణ్‌గానే ఉండాలి అనుకుంటున్నాను. రేపు నాకు నీ కూతురికి పెళ్లి. ఉదయం నువ్వు బయలుదేరాక నాకు కాల్ చెయ్యి. నేను నీకు అడ్రస్ చెప్తాను. సరేనా మామ? ఇక ఉంటాను. బాయ్ అని కట్ చేశాడు. రామ్‌కేమైంది? నవ్య ఎలా ఉందో ఏంటో ఆలోచనలో పడిపోయారు రఘు. మళ్ళీ ఏమైంది? నవ్య మళ్ళీ ఏమైనా పిచ్చి పిచ్చి పని చేస్తుందా? రేపే పెళ్ళంటున్నాడు. అంటే అసలేం అనుకోవాలి వీడిని అనుకుంటూ ఆలోచిస్తూ గడిపేశారు రఘు. ఇక్కడ నవ్య శ్రీజకి ఎలా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా అని తెగ ఆలోచిస్తూ ఉంది. రఘు గారితో మాట్లాడి మళ్ళీ పైకి వచ్చాడు రామ్. అక్కడ దీర్ఘంగా ఆలోచిస్తున్న నవ్య వైపు చూసి ఏంటంతలా ఆలోచిస్తున్నావు? ఎవరినైనా పిలవాలా పెళ్ళికి? అనుమానంగా అడిగాడు. ఆ మాటకి నవ్య తడబడుతూ అది నాకెవరు తెలుసు బావా పెళ్ళికి పిలవడానికి అనగానే ఓహో! అయితే ఎవరూ లేరు కదా! అనుమానంగా అడిగాడు. లేదు బావ ఎవరూ లేరు అంటూ ఉండగానే ఏదో ఆలోచన వచ్చినట్టు బావ ఒక ఫ్రెండ్‌కి ఫోన్ చేసుకోవాలి. తనని పెళ్ళికి ఇన్వైట్ చేయాలి అంది కొంచెం భయంగా. ఎవరు ఆ ఫ్రెండ్? చురుకైన చూపులతో ప్రశ్నిస్తూ అడిగాడు. అది మరి తను నా కాలేజ్ క్లాస్‌మేట్. సూటికి నోటికి ఏది వస్తే అది చెప్పేసింది నవ్య. సరే ఎవరిని పిలుచుకుంటావో పిలుచుకో అంటూ తన మొబైల్ అక్కడ పడేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రామ్. వెంటనే ఆ మొబైల్ తీసుకొని శ్రీజకి కాల్ చేసింది. హలో అక్క
నేనే శ్రీజ చెప్పు. బావ పెళ్లి రేపే అంటున్నాడు. నువ్వు రేపటికి ప్రిపేర్ అవ్వు చెప్పింది నవ్య. ఏంటక్క ఆటలుగా ఉందా? నన్ను కావాలని మిస్‌లీడ్ చేయడానికే గదా! ముందంతా వేరే డేట్ చెప్పి ఇప్పుడు వేరే డేట్ చెప్తున్నావు. నువ్వు ఇలా నువ్వు చాలా సెల్ఫిష్ అక్క. దొంగ ఏడుపులు ఏడుస్తూ చెప్పింది శ్రీజ. లేదు శ్రీజ నన్ను నమ్ము. నాకు కూడా ఇప్పుడే తెలిసింది కాబట్టి నువ్వు రేపటికి ప్రిపేర్ అవ్వు. అండ్ అలాగే లైట్ క్రీమ్ కలర్ చీరకి రెడ్ కలర్ బార్డర్ ఉన్న చీర కట్టుకో. అర్థమవుతోందా? నేను రేపు అదే చీర కట్టుకుంటున్నాను సరేనా? చెప్పింది నవ్య. అలాగే అక్క అంటూ కాల్ కట్ చేసి సుమిత్ర గారికి, బామ్మగారికి పిలిచి విషయం చెప్పింది. ఆగు నేను మీ అమ్మకి చెప్తాను. అవసరం లేదు. ఈసారి నేనే హ్యాండిల్ చేస్తానత్త. కానీ నాకెందుకో మనం మీ అమ్మ హెల్ప్ తీసుకుంటే మంచిదనిపిస్తోంది. ఏం అవసరం లేదు. నేను ఆ తల్లి కూతుర్ని. మా అమ్మ తెలివితేటలు నాకు వచ్చాయి. ఆవిడ ఐడియాలజీ ప్రకారమే నేను నడుచుకుంటున్నా. రేపు పెళ్ళి ఆపి బావని పెళ్లి చేసుకొని అప్పుడు ఇక్కడికి వస్తా మమ్మీ డాడీల ఆశీర్వాదం కోసం పొగరుగా చెప్పింది. సరే నువ్వు అంత కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు నీ కాన్ఫిడెన్స్ని మేమెందుకు దూరం చేయాలి? నీ ఇష్టం నీకెలా కావాలంటే అలా చేయి చెప్పారు సుమిత్ర. ఓ 10 నిమిషాలకి రావణ్ తిరిగి రూమ్లోకి వచ్చాడు. ఫోన్ చేసుకున్నావా నీ ఫ్రెండ్కి అనుమానంగా అడిగాడు. హా బావ చేసుకున్నా చెప్తూ అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయింది. నవ్య వెళ్ళిన తర్వాత అతని పెదాలు క్రూరంగా విచ్చుకున్నాయి. ఈ గేమ్కి ఫుల్ స్టాప్ నేను పెడతాను నవ్య. యూ విల్ డెఫినెట్లీ పే ఫర్ వాట్ యూ హ్యావ్ డన్. నేను ఎవరిని నమ్మను. నేను తప్ప. కానీ నువ్వు నన్ను కూడా మోసం చేశావు. చూడు అక్కడ నా అహం మీద కొట్టావు. నమ్మకం పోయింది. పెళ్ళైన తర్వాత నిన్ను తీసుకొని హనీమూన్‌కి వెళ్దాం అనుకున్నా. కానీ హౌస్ అరెస్ట్ చేయించుకుంటున్నావు. పెళ్లి అవ్వని రూమ్ కూడా దాటకుండా చేస్తాను అనుకుంటూ ఎంతకీ కోపం తగ్గక అక్కడి నుంచి బార్ రూమ్‌లోకి వెళ్ళి ఫుల్‌గా తాగుతూ ఉన్నాడు. ఇక్కడ నవ్యలో అంతకంతకు టెన్షన్ పెరిగిపోతూ ఉంది. రాత్రి అస్సలు నిద్ర పట్టలేదు. రావణ్ ఎప్పటికో ఫుల్‌గా తప్పతాగి అక్కడి నుంచి నవ్య ఉన్న రూమ్ కాకుండా వేరే రూమ్‌లోకి వెళ్ళి హ్యాపీగా నిద్రపోయాడు. ఇక్కడ నవ్య కూడా రేపేం జరగబోతుందో అన్న ఆలోచనలతో నిద్రకు దూరమైంది. ఆలోచిస్తూ ఎప్పుడో తెల్లారి నిద్రలోకి జారుకుంది నవ్య. నెక్స్ట్ డే ఉదయం అలారం మోగుతూ ఉండేసరికి కళ్ళు తెరిచాడు రావణ్. ఫుల్‌గా తల తిరుగుతూ ఉండడంతో పని ఆమెను పిలిచి ఆమె చేత మజ్జిగ తెప్పించుకొని తాగాడు. అప్పుడు కొంచెం రిలీఫ్ రావడంతో ఫ్రెష్ అయి నవ్య రూమ్ దగ్గరికి వచ్చాడు. నైట్ తొందరగా పడుకోవడం వల్ల ఉదయం లేవలేకపోయింది. తనొచ్చి చూసేసరికి ఫుల్‌గా పడుకొని ఉన్న నవ్య కనిపించింది. నవ్య నవ్య అంటూ తనని పిలుస్తూ లేపుతూ ఉన్నాడు. బద్ధకంగా కళ్ళు తెరిచి రావణ్ వైపు చూస్తూ గుడ్ మార్నింగ్ బావా ఆవలిస్తూ చెప్పింది. గుడ్ మార్నింగ్ మై డియర్ వైఫీ. పెళ్ళికి ఇంకో 2 గంటలు మాత్రమే టైం ఉంది. నువ్వు ఇంకా ఇలానే ఉంటే ఎలా బేబీ? వెళ్ళి ఫాస్ట్‌గా రెడీ అవ్వు సరేనా? నవ్యకి దగ్గరగా జరిగి చెప్పాడు రావణ్. తన వెచ్చని శ్వాస నవ్య మొహానికి తగులుతూ ఉంటే ఒక క్షణం ఒళ్ళంతా కంపించినట్టయింది. వెళ్ళి రెడీ అవ్వు అంటూ చెప్పడంతో ఇంక వేరే ఆప్షన్ లేక వాష్‌రూమ్‌లోకి వెళ్ళింది. రావణ్ అక్కడి నుంచి బయటకి వచ్చేసరికి రఘు గారి నుంచి కాల్ వస్తోంది. కాల్ లిఫ్ట్ చేసిన రావణ్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. హలో బావా! స్వీట్‌గా మాట్లాడింది శ్రీజ. శ్రీజ మాట్లాడేసరికి ఒక్కసారిగా షాక్ అయ్యాడు రావణ్. మామయ్య ఫోన్ నీ దగ్గరికెలా వచ్చింది? అంటే అది మరేమో నాన్నకి హార్ట్ ఎటాక్ వచ్చింది బావా! అమ్మ వాళ్ళు హాస్పిటల్‌కి తీసుకువెళ్లారు. నాకేమో ఇక్కడ భయంగా ఉంది అని నక్క ఏడుపులు ఏడుస్తూ ఫోన్ చేసింది. ఏ హాస్పిటల్? నేను నిన్ను అడ్రస్ చెప్తాను బావా అంటూ అడ్రస్ చెప్పింది. రావణ్ కంగారుగా అక్కడి నుంచి హాస్పిటల్‌కి స్టార్ట్ అయ్యాడు. వెంటనే శ్రీజ తిరిగి తన ఫోన్‌ని ఎక్కడ తీసిందో అక్కడ పెట్టేసి అందరికీ చెప్పేసి హాస్పిటల్‌కి స్టార్ట్ అయింది. స్నానం చేసి బయటకి వచ్చిన రఘు అక్కడి నుంచి పెళ్లి జరిగే దగ్గరికి స్టార్ట్ అయ్యాడు. అయినా ఇంతకీ రామ్ నాకు అడ్రస్ చెప్పలేదు కదా! సరే డైరెక్ట్‌గా వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడి నుంచి కలిసి వెళ్ళొచ్చు అనుకుంటూ కార్‌ని రావణ్ వాళ్ళు ఉంటున్న ఇంటి వైపు పోనిచ్చాడు. స్నానం చేసి బయటికి వచ్చిన నవ్యకి నిన్న తన తండ్రి తెచ్చిన పట్టుచీర కనిపించింది. చిన్నప్పటి నుంచి రఘుగారు నవ్య మీద ప్రేమ చూపించడం చాలా అరుదు. అలాంటిది ప్రేమగా తన కోసం ఇచ్చిన పట్టుచీరని చేతులతో టచ్ చేస్తూ కన్నీళ్లు పర్యంతమయ్యింది. సారీ డాడీ మీ కోరిక ఎప్పటికీ తీర్చకపోవచ్చు. నేను బావని పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదు. బావకి శ్రీజనే కరెక్ట్. అందుకే శ్రీజకి బావకి పెళ్లి చేస్తాను. బావ ఎప్పటికైనా శ్రీజకి మాత్రమే సొంతం అనుకుంటూ ఏడుస్తూ ఉండిపోయింది. కాసేపటికి తనను తాను తమాయించుకొని లేచి ఆ చీర కట్టుకొని ఆయన తెచ్చి ఇచ్చిన నగల్ని పెట్టుకొని అందంగా రెడీ అయింది రావణ్ వస్తాడు అని. చూసింది కానీ ఎక్కడా తన జాడ లేదు. బయటికి వచ్చి కిందకి దిగి మొత్తమంతా వెతికింది. కానీ ఎక్కడా రావణ్ కనిపించలేదు. అప్పుడే రఘు గారి కారు వచ్చి ఆగింది. డాడీ అనుకుంటూ కారు వంక చూస్తూ ఉంది. ఆ కారులో నుంచి రఘు కిందకి దిగి లోపలికి వస్తూ కనిపించాడు. డాడీ అంటూ రఘు గారి దగ్గరికి వెళ్ళింది. తన కూతుర్ని పెళ్లి కూతురుగా చూస్తూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అరే నా చిట్టి తల్లి అంటూ ప్రేమగా నవ్య మొహాన్ని దోసిట్లో తీసుకొని ప్రేమగా ముద్దాడారు.
నిజంగా నిన్ను ఇలా చూస్తూ ఉంటే మీ అమ్మే గుర్తొస్తుంది. అచ్చం మహాలక్ష్మిలా ఉన్నావు. కాదు కాదు మీ అమ్మే నా భార్య సంధ్యలా ఉన్నావు. అంటూ కొన్ని క్షణాలు అలానే నవ్య మొహాన్ని చూస్తూ ఉండిపోయారు. నవ్య కూడా తండ్రిని చూస్తూ తండ్రి ప్రేమని అనుభూతి చెందుతూ ఉంది. 10 నిమిషాలకి రఘు గారి ఫోన్‌కి ఏదో మెసేజ్ రావడంతో నవ్య పద మనం స్టార్ట్ అవుదాం అన్నారు రఘు. అదేంటి బావ రాలేదు? అయినా బావ ఎక్కడికి వెళ్ళాడో అయోమయంగా అడిగింది నవ్య. మీ బావ వస్తాడులే కానీ మనం వెళ్దాం పద అంటూ కూతురు చేయి పట్టుకొని ముందుకు వెళ్లారు. అసలే అక్కడ ఏం జరుగుతోందో నవ్యకేమీ అర్థం కాకుండా ఉంది. ఇక్కడ కార్‌లో శ్రీజ చెప్పిన అడ్రస్‌కి వెళ్ళాడు రావణ్. అక్కడ ఉన్న ఒక చిన్న బిల్డింగ్ చూసి రావణ్ కళ్ళు చిన్నవైనాయి. అనుమానంగానే లోపలికి వెళ్ళేసరికి తను ఎంటర్ అయిన డోర్స్ క్లోజ్ అయిపోయాయి. అది చూసిన రావణ్ పెదాలు క్రూరంగా విచ్చుకున్నాయి. అసలు లోపల ఏముందో అన్న ఆలోచనతో ఇంకా ముందుకు కదులుతూ ఉన్నాడు. అది వాడుకలో లేని బిల్డింగ్ అని ఇట్టే అర్థమైపోయింది అక్కడ గోడలకి వేలాడుతున్న బూజుని చూసి. ఒక రూమ్‌లో నుంచి ఒక అమ్మాయి అరుపులు వినిపిస్తూ ఉంటే అక్కడికి పరుగు తీసి చూశాడు. లోపల కనిపించిన దృశ్యానికి ఒక్కసారిగా షాక్ అయిపోయాడు రావణ్. డాడీ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? బావ లేకుండా అసలు బావ ఎక్కడికెళ్ళాడు? తండ్రి వంక చూస్తూ ప్రశ్న మీద ప్రశ్న వేస్తూ అడుగుతూనే ఉంది నవ్య. డాడీ మీద నమ్మకం ఉంచు. మనం వెళ్ళాల్సిన ప్లేస్‌కే వెళ్తున్నాం. సరేనా? నువ్వు ఎక్కువ ఆలోచించకు అంటూ కూతురు తల నిమిరి కార్ డ్రైవింగ్ మీద దృష్టి సారించారు. ఒక ముప్పావు గంటకి వీళ్ళు వెళ్ళాల్సిన ప్లేస్ వచ్చింది. ఒక ఇంటి ముందు కార్ ఆగింది. ఇప్పుడుంటున్నంత పెద్ద బిల్డింగ్ కాదు కానీ ఒక డూప్లెక్స్ హౌస్ అనొచ్చు. ఆ ఇంటిని బంతి పూలతో, గులాబీ పూలతో అందంగా అలంకరించారు. కార్ దిగిన దగ్గర నుంచి నడిచే మార్గమంతా గులాబీ రేకులతో అందంగా హార్ట్ సింబల్స్‌తో ఉంది. నవ్య అడుగుపడే ప్రతి చోట ఒక రెడ్ కలర్ హార్ట్ అంటే గులాబీ రేకులతో హార్ట్ సింబల్ చేశారు. దానికి బార్డర్‌గా లిల్లీ పూలను, ఆ రేకులను చుట్టూ అమర్చారు. అది చూస్తూ భలే అనిపించింది నవ్యకి. అంటే బావ లోపలున్నాడా? అసలేం జరుగుతోంది? బావ ఇంతసేపు ఎంత ఓర్పుగా ఉండడు కదా అనుకుంటూ ముందుకు అడుగులు వేస్తూ వెళ్తుంది. చుట్టూ చూస్తూ ఉన్న తనకి ఎటు చూసినా అందంగా పూల మొక్కలు, గులాబీ పువ్వులతో చాలా ఆహ్లాదంగా ఉంది. లోపలికి వెళ్ళేసరికి అక్కడ పెళ్లి మండపం ఏర్పాటు చేసి ఉంది. ఇంకో పక్క రిజిస్టర్ ఆఫీస్ నుంచి కొంతమంది ఆఫీసర్స్ అక్కడికి వచ్చి ఉన్నారు. అంతమందిని చూసిన నవ్య ఆనందపడేలోపు వాస్తవంలోకి వస్తూ, అవును ఇప్పుడు ఇక్కడ ఇంతమంది ఉంటే మరి శ్రీజ వాళ్ళెలా వస్తారనుకుంటూ ఆలోచిస్తూ రఘు గారి వైపు చూస్తూ, డాడీ ఓసారి ఫోన్ ఇవ్వరా? అడిగింది నవ్య. ఎందుకు? అయినా పద నువ్వు ఇక్కడ కాదు ఆ రూమ్‌లో ఉండాలి అంటూ కూతుర్ని తీసుకొని వేరే రూమ్‌లోకి వెళ్ళిపోయారు రఘు. నాన్న బావెక్కడా? చెప్పిన ముహూర్తానికి కూడా టైం అవుతోంది. ముందు మీరు ఒకసారి ఫోన్ ఇవ్వండి. నా ఫోన్ ఎందుకు చిటితల్లి? ఏం అవసరం లేదు. నా ఫోన్ నువ్వు ఇక్కడే ఉండు. నేను ఇప్పుడే వస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. లొకేషన్ శ్రీజకి ఎలా తెలుస్తుంది అనుకుంటూ ఆలోచిస్తోంది. ఒక అరగంటకి రూమ్ డోర్స్ ఓపెన్ అయ్యి బావ వచ్చాడు రా అంటూ రఘు గారు కూతుర్ని తీసుకొని బయటకు వచ్చారు. అక్కడ రౌద్రంగా తన వైపే చూస్తున్న రావణ్‌ని చూస్తూ ఉంటే నవ్య గుండె ఆగినంత పనవుతోంది. బావెందుకు అంత కోపంగా ఉన్నాడు? నేనేం చేశాను? నా వైపు ఎందుకు అంత కోపంగా చూస్తున్నాడు? కొంపతీసి శ్రీజ విషయం తెలిసిపోయిందా ఏంటి? అనుకుంటూ తలదించుకొని నడుస్తుంది. పంతులు గారు రావణ్‌ని రమ్మని చెప్పి తన చేత పూజలు స్టార్ట్ చేయించారు. ఆ తర్వాత కొంతసేపటికి నవ్యని కూడా కూర్చోబెట్టి పూజలు స్టార్ట్ చేశారు. సరిగ్గా తాళి కట్టే టైంకి విక్రమ్‌కి సైగ చేశాడు రావణ్. ఆ సైగలు అర్థం చేసుకున్న విక్రమ్ బయటకి వెళ్లి శ్రీజని ఈడ్చుకుంటూ అక్కడికి తీసుకువచ్చాడు. తన చేతులు కట్టేసి చంపల మీద వేళ్ల గుర్తులు కనిపించేసరికి రఘు గారు, నవ్య ఇద్దరూ షాక్ అయ్యారు. అంత షాక్ అవ్వకు పెళ్లి అవ్వని. నెక్స్ట్ షాక్ నీకే. నేను రామ్‌గా ఉంటే నీకు నచ్చదు కదా! అందుకే మళ్ళీ నీ కోసం రావణుడిగా మారిపోయాను. ఈసారి మాత్రం ముందు కంటే డబుల్ నీ దగ్గర మాత్రమే కోపంగా చెప్తూ నవ్య మెడలో తాళి కట్టాడు. నెక్స్ట్ అప్డేట్‌లో కలుద్దాం. ప్లీజ్ లైక్, కమెంట్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. థాంక్ యూ.